హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ వాను. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది. నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకు, నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడు కోరకు. నీ భయాలను ఎవరితోనూ చెప్పకు, నీలోనే దాచుకో. నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికి చెప్పి అందరితోనూ పంచుకో. అవసరం వరకే ఆలోచన, దీనిని అలవాటు చేసుకుంటే మనసుకి విశ్రాంతి, మనిషికి శాంతి. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ అది విన్న వ్యక్తికి ఎప్పుడూ గుర్తుండిపోతాయి. ఈరోజు మీకు పరిస్థితులు ఎంత కఠినంగానైనా ఉండవచ్చు, కానీ నీ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండదు, మారుతుంది. గుర్తుంచుకో, మనం ఎవరినైతే చాలా చులకనగా చూస్తామో వారితోనే అత్యవసరం వచ్చేలా దేవుడు చేస్తాడు. జీవితంలో అందరితోనూ అన్నిటితోనూ ఏదో ఒక టైంలో అవసరం పడుతుంది. ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ భరించి బ్రతకండి, ఏం జరిగినా చూసుకుందాం అని ధైర్యంగా తెగించి బ్రతకండి. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం, ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెబుతుంది. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు. నన్ను 10 అడుగులు దూరం పెట్టాలి అనుకున్న వారికి నేనే 100 అడుగుల దూరంలో ఉంటాను. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది, మనం నచ్చనప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు. తప్పు చేసిన వారిని క్షమించు, నిన్ను నమ్మించి మోసం చేసిన వారిని కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.